ఈరోజు మనం ఈ యొక్క చెన్నై పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారి గురించి తెలుసుకుందాం. ఈ చెన్నై పట్టణంలో తోమా గారి యొక్క 3 ప్రదేశాలు మనం తెలుసుకుందాం. అది 1 లిటిల్ మౌంట్, 2 సెయింట్ థామస్ మౌంట్, 3 శాంతోమి కేథడ్రల్ బసిలికా చర్చ్. ఈ చర్చి తోమా గారి సమాధి మీద నిర్మించబడింది. ఈ 3 ప్రదేశాలు ఈరోజు మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త టూర్తో మీ ముందుకు వచ్చాను. గుంటూరు నుండి నాగపట్నం. ఈ యొక్క టూర్లో మనం ఏ ప్లేస్ చూడబోతున్నామో మీకు చెప్తాను. గుంటూరులో ప్రతిరోజు నైట్ 10 గంటలకు చెన్నై సెంట్రల్ వెళ్ళే ట్రైన్ ఉంటుంది. ఇది ఎక్కితే మనం మార్నింగ్ 5:30 కల్లా సెంటర్లో దిగుతాం. దిగగానే అక్కడ సెంటర్లోనే ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఇది 1 అవర్కి 35 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి మన లగేజ్ని 9వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎదురుగా ఉన్న క్లాక్ రూమ్లో పెట్టేస్తాం. లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టినాక టిఫిన్ చేసుకొని కాఫీ తాగేసి రైల్వే స్టేషన్కి బయటకు వచ్చి కుడివైపు విక్టోరియా హాల్ కనిపిస్తుంది కదా, హాల్ వైపు కొంచెం నడుచుకుంటా వెళ్ళి అక్కడే సెంట్రల్ మెట్రో ఉంటుంది. అండర్ గ్రౌండ్లో సబ్వే ద్వారా కిందకి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చి లిటిల్ మౌంట్కి మనం వెళ్ళాలి. లిటిల్ మౌంట్ స్టేషన్ రాగానే అక్కడ దిగేసి వాకబుల్ డిస్టెన్స్లోనే తోమా గారు ప్రార్థనా గృహ అనగా లిటిల్ మౌంట్ ఉంటుంది. లిటిల్ మౌంట్ చూసుకున్నాం కదా, అట్లా బయటికి వెళ్తే మనకి సైదాపేట కోర్టు తాలూకా ఆఫీస్ బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనగా లోకల్ బస్సులు ఉంటాయి.
ఆ బస్సు ఎక్కేసి మన బట్ రోడ్ దగ్గర దిగామంటే బట్ రోడ్ నుండి సెయింట్ థామస్ మౌంట్కి 5 minutesలో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెళ్దాం పని. సెయింట్ థామస్ మౌంట్కి ఎంట్రన్స్ అండి ఇది. వెహికల్లో వచ్చిన వారు పక్కన రోడ్డు ఉంటుంది, రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు. లేదా నడుచుకుంటూ వెళ్ళాలంటే ఈ మార్గంలోనే పైకి ఎక్కుతూ వెళ్ళాలి. ఇది పైన కొండ ప్రాంతం అన్నమాట. మౌంట్ అనగా కొండ కదా, మన పైకి ఎక్కుదాం పైన. ఇక్కడ పెద్ద సిలువ ఉంది చూడండి. ఈ సిలువ ఇక్కడ ఈ కొండపై నుంచి చూస్తే మనకి చెన్నై సిటీ మొత్తం కనిపిస్తుంది కదా. ఈ మౌంట్కి దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల 5 నిమిషాలకు ఒకసారి ఫ్లైట్ ఇలా ఎగురుతూ ఉంటుంది. అదిగో చూడండి ఎలా వెళ్తుందో. సెయింట్ థోమా గారి మ్యూజియం కూడా ఉంది చూడండి. థోమా గారిని ఇక్కడే చంపిన వారై ఉన్నారు. ఆనాడు ఉన్న వాళ్ళు బళ్ళెముతో రాళ్లతో ఇలా థోమా గారిని చంపిన వారై ఉన్నారు. దానికి సాదృశ్యంగా ఈ దృశ్యాలను ఇక్కడ ఉంచిన వారై ఉన్నారు చూడండి. థోమా గారు ఈ కొండ మీద చనిపోయిన వారై ఉన్నారు. ఇక్కడి నుంచి మెరీనా బీచ్కి దగ్గరలో మైలాపూర్ అనే ప్రాంతంలో థోమా గారిని సమాధి చేసిన వారై ఉన్నారు. ఆ సమాధి మీదే శాంతోమ్ కెథడ్రాల్ బసిలికా అనే చర్చి నిర్మించిన వారై ఉన్నారు. తర్వాత మనం అక్కడికి వెళ్ళబోచున్నాము. చర్చి యొక్క ఎంట్రన్స్ భాగం.
చూడండి ఎలా ఉందో. అప్పట్లో పోర్చుగీస్ వారు ఈ చర్చిని నిర్మించిన వారై ఉన్నారు. ఈ శాంతం చర్చి 16వ శతాబ్దంలో పోర్చుగీసు అన్వేషకులు సెయింట్ థామస్ సమాధిపై నిర్మించారు. 1893లో బ్రిటిష్ వారు దీనిని కేథడ్రల్ హోదాతో చర్చిగా పునర్నిర్మించారు. ఈ చర్చి యొక్క లోపల భాగం ఇది. మనం ఇక్కడి నుంచి చూస్తే తోమా గారి సమాధి కనిపిస్తుంది చూడండి. ఒక గ్లాస్ అడ్డు పెట్టారు. ఈ చర్చి పైనుంచి కింద భాగంలో చూసినప్పుడు తోమా గారి సమాధి కనబడుతుంది. ఆ చర్చి వెనకమాల సైడ్ మనం వెళ్ళామనుకో, అక్కడి నుంచి డైరెక్ట్గా తోమా గారి సమాధి చూడొచ్చు. పదండి వెళ్దాం. ఇదే తోమా గారి సమాధి. యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారి సమాధి ఇదే.